హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీలో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి లెసన్స్ అండ్ ఆల్సో గ్రామర్ టాపిక్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఈ వీడియోలో ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్లోని ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఫస్ట్ పోయం డస్ట్ ఆఫ్ స్నో, రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి ఈ డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయంని అయితే ఈరోజు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్ని నేను ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఆ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా బీటీఆర్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ద డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయం యొక్క 200 వర్డ్స్ సమ్మర్ అయితే చూద్దాము. రాబర్ట్ ఫ్రాస్ట్ పోయం Dust of Snow beautifully captures the profound impact small, seemingly insignificantly events can have on our lives. సో మన డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయంని రాబర్ట్ ఫ్రాస్ట్ అయితే రాసినారనమాట. ఈ డస్ట్ ఆఫ్ స్నో అనేటువంటి పోయంలో రాబర్ట్ ఫ్రాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, చాలా చిన్న విషయాలు కూడా ఇంపాక్ట్స్ ప్రొఫౌండ్ ది స్మాల్ ఇంపాక్ట్ సీమింగ్లీ ఇన్సిగ్నిఫికెంట్, అసలు మనకి సంబంధం లేనటువంటి కొన్ని విషయాలు జరగడం వల్ల కూడా, ఆ విషయాలు న్యాచురల్గా చాలా చెడ్డవైనప్పటికీ కూడా, అటువంటి విషయాల వల్ల కూడా మన లైఫ్లో మనకి మంచి జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఈ పోయం ద్వారా రాబర్ట్ ఫ్రాస్ట్ అయితే మనకి చెప్పాలనుకుంటున్నాడు. ద పోయం డిస్క్రైబ్స్ ఎ సింపుల్ మూమెంట్ వెన్ ఎ క్రో shakes down some snow from the branches of a hemlock tree onto the speaker. This ordinary incident unexpectedly uplifts the speaker mood, transforming a day that was otherwise filled with gloom and regret into one of hope and positivity. సో ఈ పోయంలో ఏం జరుగుతుందంటే, మన పోయెట్ వచ్చేసి ఒక హెమ్లాక్ ట్రీ కింద కూర్చొని ఉంటాడు. హెమ్లాక్ ట్రీ అనేది వాళ్ళకి ఒక అమంగళమైనటువంటి ట్రీ, ఇన్ఆస్పియస్ ట్రీ అనమాట. సో హెమ్లాక్ ట్రీ కింద కూర్చొని ఉంటాడు. అది మంచు కురిసే కాలం. సో కూర్చొని ఉన్నప్పుడు ఆ హెమ్లాక్ ట్రీ మీద ఒక కాకి వచ్చి వాలుతుంది. వాలిన తర్వాత ఏం చేస్తుందంటే, ఆ చెట్టు మీద నుంచి ఉన్నటువంటి స్నోని ఇలా కదిలిస్తుంది. ఆ కాకి తన ముక్కుతో కదిలించిన స్నో వచ్చి మన పోయెట్ మీద పడుతుంది. సో ఈ ఇన్సిడెంట్ వల్ల ఏమవుతుందంటే, అప్పటి వరకు ఆ హెమ్లాక్ ట్రీ కింద మన పోయెట్ వచ్చేసి చాలా బాధగా, విత్ గ్లూమ్ అండ్ రిగ్రెట్, చాలా బాధగా దేని గురించో పశ్చాత్తాపం పడుతూ కూర్చొని ఉంటాడు. సో సడన్గా ఆ హెమ్లాక్ ట్రీ మీద వాలినటువంటి కాకి విదిల్చిన స్నో తన మీద పడడం వల్ల తన మూడ్ అనేది చేంజ్ అయ్యి అప్లిఫ్ట్ అయ్యి, అంటే పాజిటివిటీగా మారి, ఏదో కొంత ఆశ అయితే తనలో కలిగి తన మూడ్ అయితే చేంజ్ అవుతుంది. ద క్రో అండ్ హెమ్లాక్ ట్రీ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ డార్క్నెస్, సారో ఆర్ ఇలోమెన్ సింబలైజ్ ది ఐడియా దట్ ఈవెన్ ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ఇన్ఆస్పిషియస్ కెన్ బ్రింగ్ అబౌట్ జాయ్ అండ్ చేంజ్ ఫర్ ది బెటర్. సో కాకి అనేది వాళ్ళకే కాదు, మనకు కూడా అమంగళమైనటువంటి ఒక పక్షిలాగా భావిస్తాం. ఇంట్లోకి కాకి వచ్చిందంటే అందరూ కూడా చాలా భయపడిపోతారు. సో అటువంటి కాకి డార్క్నెస్, సారో ఆర్ ఇల్లోమెన్ అంటే బాధల్ని తెస్తుంది ఇంట్లోకి కాకి వచ్చిందంటే, లేదా కాకి తగులితే కూడా మనకి అమంగళము అని చెప్పి, ఇల్లోమెన్ అని చెప్పి బాధపడుతూ ఉంటాం. సో హెమ్లాక్ ట్రీ కూడా వాళ్ళు అలానే ఫీల్ అవుతారు. సో హెమ్లాక్ ట్రీ అండ్ క్రో ఈ రెండు కూడా అమంగళమైనవే వాళ్ళ దృష్టిలో. అయినప్పటికీ కూడా ఆ ఇన్ఆస్పిషియస్ అయినటువంటి ఆ కాకి అండ్ హెమ్లాక్ ట్రీ మీద ఉన్నటువంటి ఆ మంచు తన మీద పడడం వల్ల, అప్పటి వరకు తను ఏదో బాధలో కూరుకుపోయినటువంటి పోయెట్ ఆ బాధ నుంచి బయటకు వచ్చి జీవితం మీద ఏదో ఒక ఆశను కలిగించుకొని పాజిటివ్గా మారిపోతాడు. సో ఎంత అమంగళమైనటువంటివి అయినా కూడా హెమ్లాక్ ట్రీ అండ్ క్రో వాటి వల్ల జరిగినటువంటి ఆ పని అనేది తన జీవితంలో మంచి కలిగించింది అని చెప్పి చెప్తున్నాడు పోయెట్. ద డస్ట్ ఆఫ్ స్నో, డెలికేట్ అండ్ లైట్, రిప్రజెంట్స్ నేచర్స్ పవర్ టు హీల్ అండ్ ఇన్స్పైర్ ఈవెన్ ఇట్స్ స్మాలెస్ట్ గెస్చర్స్. మనకి డస్ట్ ఆఫ్ స్నో అంటే, స్నో అనేది ఎలా ఉంటుందంటే చాలా లైట్గా,
దాంతోపాటు చాలా వైట్ కలర్లో ఉంటుంది. సో ఆ డస్ట్ ఆఫ్ స్నో అనే దాన్ని ఇక్కడ దేంతో పోలుస్తున్నారంటే మన జీవితంలో ప్రకృతి మనకు కలిగించేటువంటి కొన్ని విషయాలు అనేటివి ఇలాగే అసలు సంబంధం లేకపోయినప్పటికీ కూడా ప్రకృతి అనేది మనకి మంచి చేయడానికి చూస్తుంది. సో మన పోయెట్ మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎంత అమంగళమైనటువంటి విషయాల వల్ల కూడా మన జీవితంలో మంచి కలగొచ్చు, కాబట్టి ఏవి మంగళమైనవి ఏవి అమంగళమైనవి అని చెప్పి మనం డిసైడ్ చేయలేం. సో దిస్ కన్సైజ్ yet పవర్ఫుల్ imagery Frost conveys the message that no matter how difficult or dreary life may seem, moments of beauty and grace can arise in the most unlikely places. సో ఈ లెసన్, ఈ పోయం డస్ట్ ఆఫ్ స్నో అనేది మన రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి ఒక ఇమాజినరీ పోయం అయి ఉండొచ్చు, అంటే ఒక ఊహాత్మకంగా రాసి ఉండొచ్చు. కానీ దీని ద్వారా ఆయన ఏం చెప్పుకోవాలని అనుకుంటున్నాడంటే మన జీవితం ఎంత నిస్సారంగా అనిపించి మన జీవితంలో ఇంకా ఎదుగుదల అనేది ఉండదు అని చెప్పి అనిపించినటువంటి సమయంలోనే చాలా అమంగళమైనటువంటి ప్రదేశాల్లోనే మన జీవితానికి ఒక మలుపు అనేది దొరకొచ్చు అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ చెప్తున్నాడు. సో ఈ ప్రపంచంలో ఏ వస్తువు కానీ ఏ జంతువు కానీ ఏది కూడా అమంగళం కాదు. మన జీవితం నిస్సారమైనటువంటి క్షణంలో అటువంటి వాటి వల్లనే మనము గొప్ప వాళ్ళం అవ్వచ్చు, లేదా మన జీవితం అనేది మలుపు తిరగొచ్చు అని చెప్పి ఈ పోయం ద్వారా చెప్పినాడు. ద పోయం అండర్స్కోర్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అప్రిషియేటింగ్ లైఫ్స్ సింపుల్ ప్లెజర్స్ అండ్ ఫైండింగ్ రెడెంప్షన్ ఇన్ ది మ్యూడేన్. సో ఈ పోయం ద్వారా ఇంకొక విషయాన్ని ఆయన చెప్పాలనుకుంటున్నాడు. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న విషయాలను కూడా, వాటన్నింటినీ కూడా మనము గొప్ప గొప్పగా అనుభవిస్తూ ఏది జరిగినా మన మంచికే జరిగిందని చెప్పి అనుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే, ఎలాగైతే పోయెట్ ఆ పై నుంచి పడినటువంటి ఆ స్నో వల్ల తన మూడ్ని చేంజ్ చేసుకున్నాడో, అలాగే మనం కూడా మన జీవితంలో వచ్చేటువంటి ఒక చిన్న సంఘటన వల్ల మన జీవితంలో పాజిటివిటీని నింపుకోవడానికి ట్రై చేయాలి. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ రిమైండర్ దట్ నేచర్ హ్యాజ్ ఎ వే ఆఫ్ రిస్టోరింగ్ బ్యాలెన్స్ అండ్ రిన్యూయింగ్ అవర్ స్పిరిట్స్ ఈవెన్ వెన్ వి లీస్ట్ ఎక్స్పెక్ట్ ఇట్. సో దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే ప్రకృతే తనంతటి తాను మన జీవితంలో మిగిలి ఉన్నటువంటి ఆ బాధలను, నిస్సారతను తీసేసి మనకి ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి ప్రకృతి ఏదో విధంగా మనకైతే సహాయం చేస్తుంది. మనం కేవలం ఆ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి అంతే. సో ఇది స్టూడెంట్స్ మన ఏపీ 10th క్లాస్ యూనిట్ 1 ఫస్ట్ పోయం డస్ట్ ఆఫ్ స్నో. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి పోయం వచ్చేసి ఒక కనువిప్పు లాంటిది అనమాట. ఎవరైతే నా జీవితం ఇంకా ఇంతే పైకి రాలేమని చెప్పి అనుకుంటారో, మన జీవితంలో జరిగే ఒక చిన్న సంఘటన నుంచే మనం గుణపాఠం నేర్చుకొని పైకి రావచ్చు అని చెప్పి రాబర్ట్ ఫ్రాస్ట్ అయితే చెప్తున్నాడు. ఈ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ టాపిక్స్ అండ్ గ్రామర్ టాపిక్స్ నేను అప్లోడ్ చేస్తుంటాను. వాటన్నిటిని చూడడం కోసం ఖచ్చితంగా మన BTR అకాడమీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.